జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోలోనండి నేను చదువు గురించి చెప్తున్నాను. అయితేనండి చదువు గురించి చెప్పేటప్పుడు కొంచెం ఎక్కువే సమయం పడుతుందండి. ఎక్కువ సమయం పడుతుంది అని అంటే అండి, ఒక సబ్జెక్టునిలో ఒక గ్రామర్ పార్ట్లో కొంత భాగాన్ని తీసుకుంటే దానిని విపులంగా చెప్పాలి. అలా చెప్తేనే పిల్లలకి అవగాహన అనేటువంటిది వస్తుందన్నమాట అండి. ఆ అవగాహనతోటి అర్థమయ్యి వాళ్ళు పరీక్షలో ఎలాంటి బిట్ ఇచ్చినా రాయగలుగుతారు. ఇది మనం చెప్పదలుచుకున్నటువంటి విషయం అండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే ఈ సమాసములు అనేటువంటిది 6th నుంచి కూడా వస్తుందండి. ఒక్కొక్క క్లాసు పెరిగేటప్పటికి మనకి ఏమవుతుందంటే కొంచెం లోతుగా వెళతాడనమాట. 6th క్లాస్లో ఒక పద్ధతిగా అడుగుతూ ఉంటే 7th, 8th, 9th వచ్చేటప్పటికి ఒక్కొక్క రకంగా అడగటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ సమాసములు అని పలకాలండి. సమాసాలు అని కూడా అంటారు, కానీ మనము ఉచ్చారణ ఎలా ఉండాలంటే అండి, సమాసములు అని చెప్తే చాలా బాగుంటుంది. వేళాకాలానికి సమాసాలు అన్నా అనుకోండి, సమోసాల అంటూ ఉంటారు కూడా. కానీ భాషను ఎప్పుడూ కూడా మనము హేళన చేయకూడదండి. ఎందువల్లంటే తల్లితో సమానమైనటువంటిదే భాష. ఆ భాషకు అందాన్ని చేకూర్చేటువంటిదే వ్యాకరణం. కాబట్టి తప్పనిసరిగా మనము భాషను గౌరవించాలి. అలా భాషను గౌరవిస్తేనే తల్లిని గౌరవించిన వాళ్ళం అవుతాము, అలాగే దేశాన్ని ప్రేమించేటువంటి వాళ్ళం కూడా అవుతామన్నమాట అండి. ఇక మనము ఈ సమాసములు అనేటువంటి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. సమాసం అంటే ఏమిటి? అసలు ముందర మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సమాసం అంటే ఏమిటి? సమాసములు ఎన్ని రకాలు, అవి ఎలా వస్తాయి, ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందామండి. అర్థమైంది కదా? సమాసం అంటే వేరువేరు అర్థాలు కల 2 పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటారు. అర్థమైందండి? ఎలాంటి వేరువేరు అర్థాలు అంటే ఒక పదానికి ఒక అర్థము, మరొక పదానికి ఇంకొక అర్థము వస్తుందండి. అలా వచ్చినప్పటికీ కూడా ఏకపదంగా ఏర్పడితే అంటే ఒకే పదంగా చెప్తాం అన్నమాట అండి. అలా చెప్పినప్పుడు దాన్ని సమాసం అని చెప్తాం అన్నమాట అండి. మన ఆ సమాసంలో దాని యొక్క అర్థము చెడిపోదన్నమాట అండి, చక్కటి అర్థాన్ని చేకూర్చుతుంది. అటువంటి దానినే సమాసంగా చెప్తాం అన్నమాట అండి. గమనిక చూడండి, అర్థవంతమైన 2 పదాలు కలిసి, ఇప్పుడు చెప్పింది అనమాట అండి. అర్థవంతమైన అంటే అర్థంతో కూడుకున్నటువంటి 2 పదాలు కలిసి 2 పదాలు కలుస్తుందన్నమాట అండి. క్రొత్త పదం ఏర్పడ్డాన్ని అలా ఏర్పడేదాన్ని సమాసం అంటారు. అంటే ఒక కొత్త పదం అనేటువంటిది ఏర్పడుతుంది, దానికే సమాసం అని పేరు చెప్తాం అన్నమాట అండి. అయితే సమాసంలోని మొదటి పదాన్ని ఏమంటారు? పూర్వపదం అని అంటారు. సమాసంలోని మొదటి పదాన్ని ఏమంటారు? పూర్వపదం అని అంటాము. రెండవ పదాన్ని ఏమంటారు? ఉత్తర పదం అని చెప్తాను అన్నమాట అండి. అంటే బిట్టు కింద ఎలా అడుగుతాడో కూడా మీకు ఇక్కడే చెప్తున్నాను. సమాసంలోని మొదటి పదాన్ని రెండవ పదాన్ని ఏమంటారు? మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని చెప్తాము. అయితే పూర్వపదం ఉత్తర పదం అని జవాబుగా మీకు కరెక్ట్ ఆప్షను వస్తుందన్నమాట అండి. అది అయితే సమాసాలు ఎన్ని రకాలు, అవి ఏమిటి? సమాసాలు ఎన్ని రకాలు, అవి ఏమిటి అంటే అసలు సమాసం చాలామంది ఎన్ని రకాలు ఏమిటనగా 7, 6 ఇలా చెప్తూ ఉంటారండి. మన సమాసంలోని 7, 6 అని ఎందుకంటారంటే అండి, వాళ్ళు
చెప్పింది కరెక్ట్గానే చెప్తారు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తత్పురుష సమాసంలోని రకాలన్నీ ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే కర్మధారయ సమాసంలో కూడా తెలుసుకోవాలి. మనం మొదటి సమాసం చెప్తున్నాం కదండి, ద్వంద్వ సమాసం అనే దానిని చెప్తున్నాం అన్నమాట. దాని గురించి కూడా ఏమున్నాయి ఏమిటి అనేటువంటిది విషయాలు మనం తెలుసుకోవాలండి. అయితే సమాసములు రకములు, సమాసాలు రకములు అనేటువంటిది చూద్దామండి. ద్వంద్వ సమాసం మొదటిది ఏమిటనమాట అండి, ద్వంద్వ సమాసం. రెండోది ఏ సమాసం, ద్విగువు సమాసం. మూడోది ఏమిటి, తత్పురుష సమాసం. మూడోది ఏమిటి, తత్పురుష సమాసం. ఈ తత్పురుష సమాసంలో ఎన్ని రకములు ఉన్నాయి ఏమిటి అంటే 8 రకాలు ఉన్నాయండి. అండర్లైన్ చేశానన్నమాట. ఎన్ని రకాలు ఉన్నాయి, 8 రకములు ఉన్నాయన్నమాట అండి. నాలుగోది ఏమిటి, కర్మధారయ సమాసం. నాలుగోది ఏమిటి, కర్మధారయ సమాసం. ఈ కర్మధారయ సమాసంలో ఎన్ని రకములు ఉన్నాయి ఏమిటి, 5 రకములు ఉన్నాయన్నమాట అండి. ఇక ఐదోది ఏమిటి, రూపక సమాసం. ఆరోది ఏమిటి, బహువ్రీహి సమాసం. ఇది అనమాట అండి సమాసాలు. అంటే ఇప్పుడు సమాసములు రకములు ఎన్ని అని గ్రహించాలండి మీరు, 6 అని గ్రహించాలి. నేను ముందర ఎందుకు వేయలేదంటే మీకు ఇక్కడ చెప్పిన తర్వాత ఈ సంఖ్యని ఇక్కడ వేద్దాము. 6 రకములు, సరిగ్గా రాస్తున్నాను చూడండి. 6 రకములు. ఎన్ని రకాలు, 6 రకములు. సమాసములు ఎన్ని రకములు, 6 రకములు. ఒకటి ద్వంద్వ సమాసం, రెండోది ద్విగు సమాసం, మూడోది తత్పురుష సమాసం, నాలుగోది కర్మధారయ సమాసం, ఐదోది రూపక సమాసం, ఆరోది బహువ్రీహి సమాసం. ఇప్పుడు సమాసములు ఎన్ని రకాలు ఏమిటి అనేది తెలిసింది కదండి. అవి ఏమేమిటో తెలుసుకున్నారు. అయితే మొదటిది ఏమని చెప్పాము, ద్వంద్వ సమాసం అని చెప్పాం. మొదటిది ఏమని చెప్పాము, ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే ఎన్ని, 2. 2 ద్వంద్వము అంటే ఏమిటనమాట అండి, 2. ఉభయులు అన్న 2ఏనండి. ఉభయులు అన్న 2. కాబట్టి ద్వంద్వం అన్న ఉభయులు అన్న 2 అని అర్థం అనమాట అండి. ఈ ద్వంద్వ సమాసంలోనూ మరొకటి కూడా ఉందండి, బహుపద ద్వంద్వ సమాసం. బహుపద ద్వంద్వ సమాసం అంటే బహు అంటే చాలా అని అర్థం అండి. 2 కంటే ఎక్కువ. ద్వంద్వము అంటే 2 కదండి. బహుపద అంటే 2 కంటే ఎక్కువ పదములు కలిగిన దానిని బహుపద ద్వంద్వ సమాసం అని అంటారు. అయితే మనము బహుపద ద్వంద్వ సమాసానికి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ద్వంద్వ సమాసంలో 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ అని ఇచ్చాడు. అంటే అంతకంటే ఎక్కువ అంటే 2 దాటిపోతే బహుపద ద్వంద్వ సమాసం అని అర్థం వస్తుంది. అర్థమైంది కదండి. నామవాచకాల మధ్య ఏముంటాయటండి, 2 కూడా నామవాచకాలే. అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా అవి కూడా నామవాచకాలే ఉంటాయి. నామవాచకాల మధ్య ఏర్పడే, దాని మధ్య ఏర్పడేటువంటి దానిని ద్వంద్వ సమాసం అంటారు. దాన్ని ఏమని అంటారు, ద్వంద్వ సమాసం అంటారు. అంటే 2 నామవాచకాల మధ్య ఏర్పడేటువంటి పదాన్ని మనం సమాసాన్ని ద్వంద్వ సమాసం అని చెప్తున్నాం. 2 కంటే ఎక్కువ పదములు ఉండేటువంటి సమాసాన్ని బహుపద ద్వంద్వ సమాసం అని చెప్తున్నాం అన్నమాట అండి. అంటే సమాసంలోని 2 పదాల అర్థానికి ప్రాధాన్యం గల, 2 పదాలకి అర్థం ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఆ 2 పదాల అర్థానికి ఏం కలిగి ఉంటుందండి, ప్రాధాన్యత. అంటే ఇంగ్లీష్లో ఇంపార్టెన్స్ అనేటువంటిది వస్తుందన్నమాట అండి. అటువంటి సమాసానికి ద్వంద్వ సమాసం అని పేరు. అటువంటి పదానికి ఏమని పేరండి, ద్వంద్వ సమాసం అని పేరు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ద్వంద్వ సమాసం ఎలా వస్తుందంటే, ద్వంద్వ అంటే 2 కాబట్టి 2 పదాలతోటి, అంటే ఆ 2 పదాలు కూడా ఏమొస్తాయన్నమాట అండి, నామవాచకాలు వస్తాయి. అటువంటి నామవాచకాలతో ఏర్పడేటువంటి సమాసానికే ద్వంద్వ సమాసం అని పేరు. 2 కంటే ఎక్కువ నామవాచకాలు కలిగిన పదాలు ఉండేటువంటి సమాసానికి బహుపద ద్వంద్వ సమాసం అని పేరు. ఇప్పుడు ఉదాహరణలు తెలుసుకుందామండి. ద్వంద్వ సమాసము అనేదానికి ఉదాహరణలు ఎలా వస్తాయి ఏమిటి? ద్వంద్వ సమాసము అనేటువంటి ఉదాహరణ, ద్వంద్వ అంటే ఎన్ని చెప్పాము, 2 అని చెప్పాం కదండి. తల్లిదండ్రులు,
కూరగాయలు, గంగా యమునలు అని ఉన్నాయండి. అయితే ఇంకా చాలా ఉదాహరణలు వస్తాయండి. కూరగాయలు, తల్లిదండ్రులు, గంగా యమునలు. ఇవే కాకుండా బోల్డు ద్వంద్వ సమాసానికి ఎండావానలు, ఇలా ఎన్నో ఉదాహరణలు ఉంటాయండి. రెండేసి పదాలు నామవాచకాలు కలిసి ఉంటాయి. చివరని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి, బహువచనంలో ఉంటుంది. ఏకవచనం అంటే ఏమిటి? ఒకటి అని అర్థం. బహువచనం అంటే ఏమిటి? ఒకటి కంటే ఎక్కువ ఉండేటువంటి దానిని బహువచనం అని చెప్తాం. కాబట్టి ద్వంద్వము అంటే రెండు కాబట్టి మనం ఏం చెప్తున్నాము? ఆ పదంలో చివరి అక్షరము బహువచనంలో ఉంటుంది అని గమనిస్తే మనం మార్పు అనేటువంటిది పోగొట్టుకోవాల్సిన పనే లేదండి. చూశారు కదా, తల్లిదండ్రులు ఇదేమిటనమాట? సమాసం. ఈ సమాసాన్ని విగ్రహవాక్యం ఎలా చేస్తాము? తల్లియును తండ్రియును. కానీ మీరు ఇక్కడ ఒకటి గమనించండి, దా వచ్చిందండి. ఇక్కడ ఏమొచ్చింది? దా వచ్చింది కలిసినప్పుడు. అలాగే కూరగాయలు అన్నప్పుడు గా వచ్చిందండి. ఇవి మనకి ఇక్కడ సమాసంలో విగ్రహవాక్యం చేసినప్పుడు దా తా కింద, గా కా కింద మారుతోంది. ఇలా ఎలా మారుతుంది ఏమిటి అనేటువంటి విషయం ఎందులోకి వస్తుందంటే సందుల్లో వస్తుందండి. దీనికి గసడదవాదేశ సంధి అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఆ సంధిలోకి వెళ్ళినప్పుడు ఆ పదాలు గసడదవాదేశ సంధి ఎలా వస్తుందో దాన్ని బట్టి అటువంటి పదాలన్నీ కూడా ఇక్కడ ఇలాగే వస్తాయి అని గమనించవచ్చు అనమాట అండి. ద్వంద్వ సమాసంలో గమనించవచ్చు. ఇప్పుడు తల్లియును, ఇది ఒక పదం అండి, స్త్రీవాచక పదం. తల్లియును, తల్లియును అంటే అమ్మ. అలాగే తండ్రియును, తండ్రి అంటే నాన్న. ఈ రెండు నామవాచకాలని మనము అర్థం చెడిపోకుండా బహువచనంలో ద్వంద్వ సమాసంగా చెప్తున్నామన్నమాట. తల్లి దండ్రులు, లు వచ్చిందంటే బహువచనమే కదండి. ఈ విధంగా అర్థం చేసుకుంటే విగ్రహవాక్యం అలా ఉండాలి, సమాసం ఇలా రావాలి. తల్లి తండ్రులు అని ఇచ్చాడు అనుకోండి, అది తప్పుడు ఆప్షన్ అవుతుంది. మీకు తల్లి తండ్రులు ఇస్తాడు, తల్లి దండ్రులు ఇస్తాడండి. అప్పుడు మనం ఏది గమనించాలి? దాన్ని చూసుకోవాలి. విగ్రహవాక్యంలో ఎలా చూసుకోవాలి? తల్లియును తండ్రియును, నువ్వు వస్తుంది. లేదా తల్లి మరియు తండ్రి అని కూడా ఇవ్వచ్చండి. మనం కామా పెట్టకుండా తల్లియును తీసేసి మరియు అని పెడతాడండి. ఇలాగా గమనించటం చెయ్యాలన్నమాట అండి. అప్పుడు మార్క్ అనేది మీరు పోగొట్టుకోరు. అలాగే రెండోది ఏంటి? కూరగాయలు, కూరయును కాయయును. అసలు కూర అంటే ఏమిటండి? ఆకుకూరలు అని అర్థం. కూర అంటే ఏమిటి? ఆకుకూరలు అని అర్థం. అదనమాట అండి. కూరయును, కాయయును, కాయ అంటే ఏమిటండి? అరటికాయ, బెండకాయ, బీరకాయ, ఈ కాయల రకానికి చెందినటువంటిది. కాబట్టి కూరయును కాయయును. అయితే కూర మరియు కాయ అని కూడా చెప్పచ్చండి. అలాగైనా ఇవ్వచ్చు, ఇలాగైనా ఇవ్వచ్చు. మీరు గమనించాలి. మనకి విగ్రహవాక్యంలో ఏకపదంగానే కనపడుతూ ఉంటుంది. చివరిన ఎక్కడ బహువచనంలో కనపడదు. ఆ రెండు పదాలని కలిపితేనే మనకి చివరి అక్షరము బహువచనంలో కనిపిస్తుంది. అర్థమైంది కదండి. మూడోది చూడండి, గంగా యమునలు. గంగా యమునలు ఈ రెండు ఏమిటి? నదులన్నమాట అండి. ఈ రెండు కూడా నదులు. గంగయును యమునయును అని ఇస్తాడు. లేదా గంగా మరియు యమున అని కూడా ఇవ్వవచ్చు. విగ్రహవాక్యము యమునలు, గంగా యమునలు, లు ఉంటుంది. అంటే రెండు పదాలు కదండి. కాబట్టి మనకి ద్వంద్వ సమాసంలో ఉంటుంది, ద్వంద్వ సమాసంలో ఏర్పడుతుంది. ఇక బహుపద ద్వంద్వ సమాసానికి వెళ్ళిపోదాం. బహు అంటే చాలా, బహు అంటే చాలా అని అర్థం. అయితే ఇందులో హిందీలో అయితే బహు అంటే కోడలు అని అర్థం వస్తుందండి. హిందీలో ఏమని అర్థం వస్తుంది? బహు అంటే కోడలు అని అర్థం వస్తుంది. కానీ ఈ తెలుగులో బహు అంటే ఏంటి? చాలా అంటే ఎక్కువ అని అర్థం వస్తుందన్నమాట అండి. ద్వంద్వ సమాసం
అంటే రెండు కంటే ఎక్కువ నామవాచక పదాలను బహుపద ద్వంద్వ సమాసం అంటారు. ఏమని అంటారు? ఎక్కువ నామవాచక పదాలను కనుకను ఉంటే దానికి బహుపద ద్వంద్వ. ఇప్పుడు బహుపద ద్వంద్వ సమాసం అంటే అర్థమైందండి. రెండు కంటే ఎక్కువ నామవాచక పదాలను బహుపద ద్వంద్వ సమాసం అంటారు. ఉదాహరణలు చూద్దామండి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇందులో ఎన్ని పదములు కలిగి ఉన్నాయండి? 4 పదములు కలిగి ఉన్నాయి. రామ అంటే కామా వచ్చింది, లక్ష్మణ కామా వచ్చింది, భరత కామా వచ్చింది, తర్వాత శత్రుఘ్నులు. లు అంటే ఏమిటనమాట అండి? మనకి బహువచనం అని తెలుస్తుంది కదా, ఒకటి కంటే ఎక్కువ ఉంటే దానిని బహువచనంలోనే చెప్తాం కదా, అదనమాట అండి. అయితే దీనికి విగ్రహవాక్యం ఎలా వస్తుంది చూడు. రాముడును, లక్ష్మణుడును, భరతుడును మరియు శత్రుఘ్నుడు అంటారండి. అన్ని చోట్ల మరియు అని పెట్టాడండి బహుపద ద్వంద్వ సమాసంలో. అది గమనించండి, సరిపడుతుంది. రాముడును, లక్ష్మణుడును, భరతుడును, లాస్ట్కి వచ్చే పదానికి ముందర మరియు అని చేరుస్తాడు. మరియు శత్రుఘ్నుడు. అర్థమైంది కదండి. రాముడును, లక్ష్మణుడును, భరతుడును మరియు శత్రుఘ్నుడు. ఇది విగ్రహవాక్యం. ఈ విగ్రహవాక్యాన్ని సమాసపదంగా ఎలా కూరుస్తాడు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అర్థమైంది కదండి. ఇక రెండో ఉదాహరణ చూద్దాం. సర్ప వరాహ కిరాతములు అని ఇచ్చాడండి. సర్ప అంటే ఏమిటి? వరాహ అంటే ఏమిటి? కిరాతములు అంటే ఏమిటి? అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలండి. ఇది మనకి సమాసము. అయితే విగ్రహవాక్యములకు సర్పము అంటే పాము, వరాహము అంటే పంది, మరియు కిరాతకుడు డు వస్తుందండి. మనకి చివరిన ఏమిటనమాట అండి? కిరాతకము అని పలకము. కిరాతకుడు అంటే బోయవాడు. కిరాతకుడు అంటే ఎవరన్నమాట అండి? బోయవాడు. ఇది ఒక కథ కూడా ఉంటుందండి. నక్క బోయవాడికి నక్కది దురాస కథ ఒకటి ఉంటుంది. అందులో వస్తుందన్నమాట అండి. దురాస అనేటువంటి కథలో ఇవి వస్తాయన్నమాట. సర్పము, వరాహము మరియు కిరాతకుడు. ఇదండి విగ్రహవాక్యం. ఇలా విగ్రహవాక్యం వస్తుంది. ఇదేమో సమాసము వస్తుందన్నమాట. మరి మనకి ఇంకా లక్ష్మి, సరస్వతి, పార్వతులు అంటే లక్ష్మి, సరస్వతి మరియు పార్వతి అని అర్థం వస్తుంది. ఇది కూడా 2 కంటే ఎక్కువ పదం. మరి 5 పదాలతో కూడా చెప్తున్నాను చూడండి. సీత, రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు. సీత అంటే ఇంకొకటి ఎగస్ట్రా అయింది కదా, ఇంకా 6 పదాలతో కూడా చెప్పుకోవచ్చండి. సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్ను, హనుమంతులు అని పెట్టాలండి. అర్థమైందండి. ఇలాగా మనకి మన యొక్క తెలివితేటలని పరీక్షలో రుజువు చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చేటువంటి, అంటే అది పాఠానికి సంబంధంగా ఉంటుంది కాబట్టి మనకి వాళ్ళు ఎలాంటివి ఇచ్చినప్పటికీ కూడా మన యొక్క ప్రతిభా పాఠవాలను చూపించాలి. అలా పరీక్షాపత్రంలో మంచిగా కనబరిస్తే కనుకను మనకి ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత అనేటువంటిది రావటం జరుగుతుందన్నమాట అండి. ఇప్పుడు సమాసములో ద్వంద్వ సమాసం, బహుపద ద్వంద్వ సమాసం అనేటువంటి దానిని తెలుసుకున్నాము. దాని తర్వాత ద్విగు సమాసం అనేటువంటి దానిని తెలుసుకుంటూ తత్పురుష సమాసానికి కూడా సమయం ఉంటే కొంత దాంట్లో కూడా వెళ్ళటం అనేటువంటిది జరుగుతుందండి. కాబట్టి సమాసములు రకములు, ద్వంద్వ సమాసం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు ఈ వీడియోలో. మరి ఈ వీడియో కొంచెం ఎక్కువ సమయం పట్టిందని చూడడం మానకండి. పిల్లలకి కూడా చెప్పండి, వాళ్ళు అవగాహన చేసుకుంటారు. ఉపాధ్యాయులు చెప్పిన దాంతో పాటు ఇది కూడా చూస్తే వాళ్ళకి అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క వీడియోని ఆదరణతోటి చూస్తారని భావిస్తున్నానండి. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. మీ లైక్, షేరు నా జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. మీ సూర్యకుమారి. అందరికీ కూడా ధన్యవాదాలు. బై బాయ్. సర్వేజన సుఖినో భవంతు.